మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ డైరీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డైరీ ఎదుట ఉత్తరాంధ్ర రైతులు మహాధర్నా చేపట్టారు. ఆవు పాలు గేదె పాలకు కనీస ధర ఇవ్వడం లేదని ఆందోళన బాటపడ్డారు. మహాధర్నాలో దాదాపు 200 మంది రైతులు పాల్గొన్నారు. రైతులు డైరీలోకి వెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులకు రైతులకు మధ్య తోపులాట నెలకొంది. వెనకొస్తే వైడ్ ఫోటో వస్తుంది కదా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. విశాఖ డైరీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డైరీ ఎదుట ఉత్తరాంధ్ర రైతులు మహాధర్నా చేపట్టారు. ఆవు పాలు గేదె పాలకు కనీస ధర ఇవ్వడం లేదని ఆందోళన బాటపడ్డారు. మహాధర్నాలో దాదాపు 200 మంది రైతులు పాల్గొన్నారు. రైతులు డైరీలోకి వెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులకు రైతులకు మధ్య తోపులాట నెలకొంది. ఇక అక్కడి పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, విశాఖ డైరీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఏదైతే విశాఖ డైరీ వద్ద అయితే ఉధృత పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పాలి. విశాఖ డైరీ ఎదుట మహాధర్నా చేపట్టినటువంటి ఉత్తరాంధ్ర పాడి రైతులందరూ కూడా ఒక్కసారిగా గేటును దోసుకొని లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితితో కొంత ఉధృత వాతావరణం అయితే నెలకొంది. విశాఖ డైరీ లోపలికి చొచ్చిపోయినటువంటి రైతులు అయితే ఉదయం నుంచి కూడా మహాధర్నా చేపడుతున్నామని ముందుగా డైరీ యాజమాన్యాన్ని కూడా వీళ్ళంతా తెలిపినట్టుగా అయితే వీళ్ళైతే ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ధర్నా చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఎవరు యాజమాన్యం విశాఖ డైరీ యాజమాన్యం ఎవరు కూడా తమను పట్టించుకోకపోవడంతో ఒక్కసారిగా గేటులు తోసుకొని లోపలికి వెళ్లే క్రమంలో ఆ ఉధృత వాతావరణం అయితే నెలకొంది. పోలీసులకు పాడి రైతులకు మధ్య కొంతసేపు తోపులాట కూడా జరిగినటువంటి పరిస్థితి కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అంటే పోలీసులు పాడి రైతుల మధ్య జరుగుతున్నటువంటి తోపులాటలో మినిమం మహిళా పోలీసులు కూడా పెట్టలేదని అయితే పరిస్థితి అయితే ఉంది. లేడీస్ కూడా చూడాలంటే సిబ్బంది కానీ పోలీసులు కానీ కొంత అసభ్యకరంగా వ్యవహరించే తీరు కనిపిస్తుందని చెప్పేసి వీళ్ళ ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆవు పాలు గేదె పాలకు కనీసం ధర ఇవ్వలేదంటూ కూడా ఆందోళన బాట పట్టినటువంటి ఉత్తరాంధ్ర రైతులంతా కూడా ఈ రోజు విశాఖ డైరీ వద్ద అయితే పెద్ద ఎత్తున మహాధర్నా చేపట్టినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. మహాధర్నాలో సుమారుగా 200 మంది పైచులకు రైతులు పాల్గొన్నట్టుగా అయితే రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. అయితే విశాఖ డైరీ గేట్ లోపలికి దూసుకెళ్లినటువంటి రైతులు ఎవరైతే ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానీ లేదా ఈ డైరీ యాజమాన్యం సంబంధించినటువంటి ఎవరైతే ప్రధాన ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళు వినతి పత్రం ఇచ్చేందుకు లోపలికి వెళ్ళామంటూ కూడా వీళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా తమ డిమాండ్స్ నెరవేర్చకపోతే కనుక ఖచ్చితంగా ఊరుకునేది లేదంటూ కూడా వీళ్ళు ప్రధానంగా ఈ డిమాండ్ లో తెలుపుతున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. అదేవిధంగా ఏదైతే కనీసం ఆవు పాలకు 80 రూపాయలు రేటు కనీస ధరను పెంచాలని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తగ్గించినటువంటి ఆవు పాలు ధర పెంచాలని చెప్పేసి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా సంవత్సరానికి 2 బోనస్లు ఇవ్వాలని, అదేవిధంగా చూసుకుంటే కనుక తగ్గించినటువంటి పాల రేటును వెంటనే పెంచాలని, విశాఖ డైరీలో జరిగినటువంటి అవినీతిని త్వరగా విచారణ చేపట్టాలని అయితే వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు జరుగుతున్నటువంటి మహాధర్నాకు ఉత్తరాంధ్ర జిల్లాలో అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే ఈ డైరీ ఎదురు ఈ ఆందోళనలో దిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. మొత్తానికి వీళ్ళు అడిగినటువంటి డిమాండ్స్ నెరవేర్చకపోతే కనుక ఖచ్చితంగా సిబ్బంది వీళ్ళకి ఏదైనా విషయం క్లారిటీ ఇవ్వకపోతే కనుక ఈ మహాధర్నాన్ని విరమించేది లేదంటూ కూడా వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సోనియా, కన్నబాబు, ఎన్ని గ్రామాలకు చెందిన వారు అక్కడ ధర్నా చేస్తున్నారు? అలాగే ఆవు పాలు గేదె పాలు కనీస ధరకి ఎందుకు ఇవ్వడం లేదేమైనా సమాచారం ఉందా? అయితే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రోజుల్లో లీటర్ మంచినీళ్ళ ధరే 20 నుంచి 30 రూపాయలు పెరుగుతున్నటువంటి తరుణంలో ఆవు పాలకు 15 నుంచి 20 రూపాయలు ఇస్తున్నారంటూ కూడా వీళ్ళు ప్రధానంగా ఆరోపణలు అయితే వ్యక్తం చేస్తున్నారు. తగ్గినటువంటి ఆవు పాలకు వెంటనే డిమాండ్ పెంచాలి. ఎందుకంటే ప్రస్తుతం ఆ ఆవు పాలు రేటు 20 నుంచి 30 రూపాయలు ఇస్తున్నారు, దాన్ని 50 రూపాయలు పెంచాలని. అలాగే గేదె పాలకు 50 రూపాయల నుంచి 60 రూపాయలు ఇస్తున్నారు, దాన్ని 80 రూపాయలు పెంచాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి సుమారు ఈ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అనకాపల్లి,
విశాఖ అల్లూరు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పాడి రైతులు పాడి సంఘాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఈ రోజు ఈ విశాఖ డైరీ వద్దకు వచ్చి వీళ్ళు ప్రధానంగా మహాధరణ చేపట్టినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వినతి పత్రాన్ని ఇచ్చేందుకు లోపలికి వెళ్ళే క్రమంలో ఈ తోపులాట కూడా జరిగినటువంటి కొంత పోలీసులకు వీళ్ళకి కూడా జరిగినటువంటి ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా చూస్తున్నాము. అయితే ఏదేమైనప్పటికీ కూడా విశాఖ జిల్లాలో జరుగుతున్నటువంటి విశాఖ డైరీలో జరుగుతున్నటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ కూడా పెట్టేంత వరకు కూడా మీరు నిద్రపోవంటూ కూడా పెంచాలన్నటువంటి రేట్లు ఏవైతే ఖచ్చితంగా పెంచాలి, దానా రేట్లు కూడా తగ్గించాలని అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి వస్తున్నాం. థ్యాంక్ యూ.